మిథున దేవా విషయంలో ఆదిత్య చేసిన కుట్రను తెలుసుకుని దిమ్మ తిరిగి షాక్ ఇచ్చిన హరివర్ధన్. ఇంతకు ఏం జరిగింది? అసలు మిథున దేవా విషయంలో ఆదిత్య కుట్రను హరివర్ధన్ తెలుసుకోవడం ఏంటి? మరి ఆదిత్యకు దిమ్మ తిరిగే షాక్ ఏమిచ్చాడు హరివర్ధన్? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా చితక అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మిథున హరివర్ధన్ దగ్గరికి వచ్చి నువ్వు నన్ను మోసం చేస్తున్నారు, కుట్ర చేశారు అంటూ మాట్లాడిందో హరివర్ధన్ కాస్త ఆలోచనలో పడతాడు. ఏంటండి మీరు చేసిన పని? అసలే దేవ అంటే మిథునకు ప్రాణం. దేవాన్ని మిథునను వేరు చేయాలని మీరనుకోవడం ఏంటండి అని చెప్పనగానే, మరి నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలి అనగానే, మీ కూతురికి ఏమీ కాదండి, మీలా చూసుకునే భర్తే తనకు దొరికాడు. మిథున అంటే దేవాకు ప్రాణం. దేవా మిథునను ఎప్పటికీ వదులుకోడు. పైగా తనకి ఏ చిన్న ప్రమాదం వచ్చినా దేవా చూస్తూ ఉంటాడా, ఆ ప్రమాదం నుంచి కాపాడతాడు అని చెప్పనేసరికి, ప్రమాదమే వాడైతే అనగానే దేవా ప్రమాదం ఎలా అవుతాడు? దేవా ఎప్పటికీ మిథునకు ప్రమాదం కాడు. దేవా మిథునను ఎప్పటికీ కాపాడుకుంటూనే ఉంటాడు. ప్రమాదం రానివ్వడు. కంటికి రెప్పలా కాపాడుకున్నట్టే మిథునను దేవా కాపాడతాడండి. మీ దగ్గర ఉన్నప్పుడు మిథున ఎంత సంతోషంగా ఉంటుందో, దేవా దగ్గర ఉన్నప్పుడు కూడా మిథున అదే సంతోషాన్ని ఎప్పుడూ అనుభూతి చెందుతూ ఉంటుంది. అర్థం చేసుకోండి. మిథునను దేవా నుంచి వేరు చేయొద్దు. దేవా గురించి మిథున మనల్నైనా వదులుకుంటుంది, కానీ అలా అని దేవాని వదిలి వస్తుందంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను, అస్సలు ఒప్పుకోను అని చెప్పనేసరికి ఈలోపు అలంకృత కాస్త పరుగున వస్తుంది. అమ్మ అమ్మ అని చెప్పనేసరికి, ఏమైందే, ఎందుకంత కంగారుగా వచ్చావు అనగానే, అక్కడ అక్క అని చెప్పనేసరికి, అక్కకేమైంది అని చెప్పాను. కానీ అక్కకేమీ కాలేదు నాన్న, అసలు అక్క చేసిన పనికి నాకు మతి పోయింది అని చెప్పనేసరికి, ఏం చేసిందే మీ అక్క అని చెప్పాను. కానీ అక్క బావ ఇద్దరూ షాప్ దగ్గరికి వచ్చారంట. తిరిగి వస్తూ ఉండగా నేను కనిపించానని పానీపూరి తిందామని అక్క, నేను బావ ముగ్గురం పానీపూరి తినడానికి వెళ్ళాము. నేను అక్క తింటూ ఉన్నాము. తింటూ ఉండేసరికి బావన్నాడు, ఇది తినడం ఏం గొప్ప కాదు, అంత ప్రేమ అంటున్నావు కదా, పచ్చిమిరకాయలు తిను అని మాటూసుకన్నాడంతే. ఆ మాటకి అక్క అక్కడ ఉన్న పచ్చిమిర్చి అంతా తినేసింది. నాకు మీరంటే ప్రాణం. మీకోసం ఏం చేయడానికైనా సిద్ధమే. ఎంతటి కారాన్నైనా నేను భరించుకుంటాను, ఎంతటి కష్టాన్నైనా నేను భరిస్తాను అంటూ అక్క పచ్చిమిరకాయలన్నీ తినేసిందమ్మా. ఇక్కడ ఉంటే అస్సలు కారం తినేది కాదు కదా, అలాంటిది అవి తినడంతోనే నాకు ఎంతో భయం వేసింది. అక్కకు బావంటే ఎంత ప్రేమ ఉందా, ఎంత పిచ్చుందా? అక్కను బావను వేరు చేస్తే అక్క ఏం చేసుకోవడానికైనా వెనకాడదు అని నాకు అర్థమైంది. అందుకే ఆ విషయం నీకు చెప్దామని పరుగున వచ్చాను అని చెప్పాను. కానీ ఏమంటున్నా వాళ్ళంకృత అనగానే, అవును నాన్న, నేను నా కళ్ళారా చూసి నమ్మలేకపోయాను. వద్దు నాన్న, అక్కని బావని వేరు చెయ్యొద్దు. అక్కని వదిలి బావ ఉండలేరు, బావను వదిలి అక్క కూడా ఉండలేరు. అర్థం చేసుకోండి నాన్న. అక్క బావ దగ్గర ఉంటే సంతోషంగా ఉంటుంది, అక్కకు ఏ కష్టం రాదు నాన్న అని చెప్పనేసరికి, నాకెందుకో మనసు అంగీకరించట్లేదు అని చెప్పాను. కానీ వెంటనే ఇంకా నేత్ర ఈ ఆదిత్య నుంచి తప్పించింది కదా మిథున, ఇంకా తప్పించుకున్న తర్వాత ఏదో ఒక రోజు నాకు ఆదిత్య నుంచి థ్రెట్ ఎలాగే ఉంటుందన్న ఉద్దేశము నేత్రకైతే వస్తుంది. నేను అసలు ఏం తప్పు చేశానన్న విషయం హరివర్ధన్ గారికి చెప్పి వెంటనే ఇంకా హరివర్ధన్కి ఫోన్ చేస్తుంది. వీళ్ళ డిస్కషన్లో ఉండగానే, హలో ఎవరు అనగానే, సార్ నమస్కారం అండి అనగానే, నమస్కారం అమ్మా, ఎవరు నువ్వు అని చెప్పనేసరికి, నా పేరు నేత్ర అని చెప్పాను. కానీ నేత్రానా అని చెప్పాను. కానీ అవునండి, నా పేరు నేత్రనే, నేను మీతో మాట్లాడాలి అని చెప్పనేసరికి, నాతో ఏం మాట్లాడతావు అని చెప్పాను. కానీ మీరు ఒకసారి ఇక్కడికి వస్తే మాట్లాడతాను. నేను ఎక్కడున్నానో మీకు లొకేషన్ సెండ్ చేస్తాను, మీరు ఒక్కరు మాత్రమే రండి, ఎవరికి కూడా ఈ విషయం చెప్పొద్దు అని చెప్పనేసరికి, సరేనమ్మా ఇప్పుడే వస్తున్నాను అని వెంటనే లలితకి చెప్పి హరివర్ధన్ కాస్త బయలుదేరిపోతాడు. ఇంకా అలా బయలుదేరిన హరివర్ధను లొకేషన్ చెప్పింది కదా,
సరాసరి ఆ లొకేషన్ దగ్గరికి వెళ్తాడు. నువ్వు దేవా మీద కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి నువ్వే కదా అని చెప్పాను కానీ, అవునండి నేనే అని చెప్పాను కానీ, అయినా దేవా ఏం చేయకపోయినా దేవా మీద కంప్లైంట్ ఎందుకు ఇచ్చావు అనగానే, అది నేను నా ఉద్దేశపూర్వకంగా ఇచ్చిన కంప్లైంట్ కాదండి, నా చేత ఒకరు చేయించిన పని అనగానే, నీ చేత ఒకరు చేయించారా? ఎవరు చేయించారు? అప్పుడు వీడియోలో నీ వెనక ఎవరూ లేరు, నువ్వే ఇదంతా కావాలని చేశాను అని చెప్పావు, మరి ఇప్పుడేంటి నీ వెనక ఉండి ఎవరో చేయించారు అని చెప్తున్నావు అనగానే, నా ప్రాణానికి ప్రమాదం అని చెప్పి అప్పుడు నేను ఆ విషయాన్ని బయట పెట్టలేదు, కానీ ఇప్పుడు కాకపోతే రేపన్న రోజునైనా నా ప్రాణానికి ప్రమాదం, అందుకోసమని మీకు ఈ నిజం చెప్పి ఊరు వదిలి వెళ్ళిపోదాము అన్న ఉద్దేశంతోనే మీకు చెప్తున్నానండి అని చెప్పనేసరికి, అసలు దేని గురించి ఎవరున్నారు నీ వెనకాల అనగానే, ఆదిత్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అవుతాడు. ఆదిత్య నీ వెనకాల ఉండడం ఏంటి అని చెప్పనగానే, అవును ఆదిత్యనే నా వెనకాల ఉన్నది, నాతో ఆ పని చేయించింది ఆదిత్యనే. ఆదిత్య మిథునను ప్రేమిస్తున్నాడు, మిథునను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. దేవా నుంచి మిథునను వేరు చేసి ఆదిత్య సొంతం చేసుకోవాలన్నదే ఆదిత్య ఉద్దేశం. ఆ ఉద్దేశంగానే ఆదిత్య దేవాను షూట్ చేయడానికి ప్రయత్నించాడు, అప్పుడు మనిషిని పెట్టి షూట్ చేయించాడు, కానీ అప్పుడు సెట్ కాలేదు. అందుకే నన్ను రంగంలోకి దింపి దేవాని నాతో క్లోజ్గా ఉండమని చెప్పి మిథునకు అనుమానం కలిగేటట్టు చేసి దేవాని మిథునను వేరు చేయాలని ప్లాన్ చేశాడు. కానీ మిథున దేవాను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించింది కాబట్టి ఎప్పటికీ కూడా దేవా నన్ను ఒకటిగా చూసే ఉద్దేశం లేదు. పైగా దేవా మీద పూర్తి నమ్మకంతో మిథున ఎప్పటికప్పుడు మాట్లాడేది, కానీ అది వర్కౌట్ కాకపోవడంతో చివరిసారిగా ఇంకా దేవా మీద ఆ నింద మోపితే మిథున తన నుంచి దూరంగా వెళ్ళిపోతుంది అన్న ఉద్దేశంతోనే ఆ రకంగా ఆదిత్య ప్లాన్ చేశాడు, కానీ ఆ ప్లాన్ కూడా వర్కౌట్ కాలేదు. అందుకే ఎక్కడ మిథున నన్ను పట్టుకుని నిజాన్ని చెప్పిచ్చేస్తుందా అన్న భయంతో నన్ను చంపించడానికి ప్రయత్నించింది, అప్పుడే నన్ను మిథున కాపాడింది అని చెప్పనేసరికి, అంటే ఇదంతా ఆదిత్య చేస్తున్నాడా అనగానే, అవును ఆదిత్య చేస్తున్నాడు, ఆదిత్య నాతో అన్ని విషయాలు చెప్పాడు. మిథునను నేను సొంతం చేసుకోవడం కోసం తనను కిడ్నాప్ చేశానని, మిథున నా సొంతం కావడానికి ఏదైనా చేస్తానని, ఆదిత్యను దేవాను ఏదైనా చేసైనా సరే మిథునని సొంతం చేసుకుంటానని నాతో చెప్పాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా హరివర్ధన్. అంటే అయితే వీటన్నిటి వెనకాల ఉన్నది ఇంకా ఆదిత్య అన్నమాట అని చెప్పాను కానీ, అవునండి అని చెప్పనేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. ఇంటికి వచ్చేస్తాడు. సరే నువ్వు వెళ్ళు జాగ్రత్తగా అని చెప్పి తన దగ్గర ఉన్న కొంచెం మనీని ఇచ్చి దూరంగా పంపించేస్తాడు. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత లలిత అని పిలిచనేసరికి, ఏంటండి అని చెప్పనగానే, ఇలా రా అని చెప్పి గదిలోకి తీసుకెళ్ళి డోర్ క్లోజ్ చేస్తాడు. ఏమైందండి, ఎవరు ఫోన్ చేశారు, ఎక్కడికి వెళ్ళారు మీరు అని చెప్పనగానే, నేత్ర అనే అమ్మాయి ఫోన్ చేసింది అనేసరికి, నేత్రనా, ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే అనగానే, అదే ఆ రోజు మన ఇంటికి వచ్చింది కదా, దేవా తన జీవితాన్ని నాశనం చేశాడంటూ చెప్పింది కదా అని చెప్పనేసరికి, అవునవును నిజమే, ఇప్పుడు ఆ అమ్మాయి మీకెందుకు చేస్తుంది అని చెప్పనేసరికి, ఆ అమ్మాయి ఎందుకు చేస్తుందంటే ఆ అమ్మాయిని కలిసాక నాకు ఒక విషయం తెలిసింది లలిత, దేవాను మిథునను వేరు చేయాలని ఆదిత్య కూడా ప్రయత్నిస్తున్నాడని అని చెప్పాను. కానీ ఆదిత్య ఎందుకు ప్రయత్నిస్తాడండి, ఆదిత్యకి ఏమవసరం, మిథునకు పెళ్ళైపోయింది కదా అనగానే, మిథునను పెళ్ళైపోయినా ప్రేమించడం మానలేదు, మిథునని ఏదో రకంగా సొంతం చేసుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఆదిత్య కావాలని మిథునను టార్గెట్ చేసి, మిథున కాకుండా దేవాను తప్పించేస్తే ఎలాంటి గొడవ ఉండదని ఆ నేత్రతో కలిసి ప్లాన్ చేసి మరీ తన మీద రేప్ అటెంప్ట్ కేసు పెట్టించాడు అని చెప్పనేసరికి, ఆదిత్య ఎలా ఉండడం ఏంటండి, మంచివాడే కదా అని చెప్పనగానే, మంచివాడే, మన అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి తను సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాడు అని చెప్పనేసరికి, ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, దేవాను మిథునను వేరు చేయాలనుకుంటున్నారా, అలా చేస్తే మన అమ్మాయి ప్రాణాలతో దక్కదు, మీరు అది గుర్తుపెట్టుకోండి. ఆదిత్య గురించి ఆలోచించుకుంటారో లేక దేవానే ఆదిత్యలా మార్చుకుంటారో అది మీ ఇష్టం, కానీ మిథున దేవాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేరు చేయొద్దు, వేరు చేస్తే చాలా బాధపడతారు అని చెప్పి మాట్లాడేసరికి, సరే వేరు చేయను అనగానే, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనగానే, ముందు వెళ్ళి నువ్వు రెడీ రా అని చెప్పనేసరికి, సరే అని చెప్పి వెళ్ళి రెడీ అయ్యి వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు అనగానే,
ఎక్కడికి వెళ్తున్నాము, మన అమ్మాయి ఇంటికే వెళ్తున్నాము అని చెప్పనేసరికి ఏంటి మిథున వాళ్ళ ఇంటికి వెళ్తున్నామా అని చెప్పనగానే అవును మిథున వాళ్ళ ఇంటికే వెళ్తున్నాము అని చెప్పనగానే ఇప్పుడు మరి మీరు ఏం నిర్ణయం తీసుకుని వాళ్ళకు చెప్తారు అని చెప్పనేసరికి అక్కడికి వెళ్తే నీకే అర్థమవుతుంది కదా నేను ఏ నిర్ణయం తీసుకుని చెప్తానో అని చెప్పనగానే ఏం ఏం చేసినా కానీ మిథున జీవితం బాగుండాలని చెయ్యండి. మిథున జీవితం బాగుంటేనే మనం ఇక్కడ సంతోషంగా ఉంటాము. మిథున దేవాతో ఉంటేనే సంతోషంగా ఉంటుంది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పాను. కానీ అలాగే లలిత పద వెళ్దామని చెప్పి సరే వెళ్తూ వెళ్తూ అల్లుడికిని కూతురికి బట్టలు తీసుకో అనగాని ఏంటి ఏమన్నారు అనగానే అల్లుడికి కూతురికి బట్టలు తీసుకో అన్నాను అని చెప్పనేసరికి అంటే మీరు దేవాని అని చెప్పాను. కానీ అవును ఆదిత్యలా కుట్రలు చేసి నా కూతురు జీవితంలోకి ప్రవేశపెట్టాలని చూస్తున్న ఆదిత్యకు షాక్ ఇవ్వాలి అంటే దేవాను నేను అల్లుడుగా అంగీకరించాలి. నేను అల్లుడుగా అంగీకరించకపోయినా నా కూతురు దేవాని వదిలిపెట్టయితే రాదు. ఆ విషయం మాత్రం నాకు క్లారిటీగా తెలుస్తుంది. దేవాన్ని వదిలిపెట్టి రాలేనప్పుడు నా కూతుర్ని నేను వదులుకోవాలి. నా కూతుర్ని నేను వదులుకోలేను. మిథున దేవా కోసం ఎవరినైనా వదులుకోవడానికి సిద్ధపడుతుంది. అలాంటి తప్పుడు నా కూతుర్ని నేనెందుకు వదులుకోను. తన ప్రేమనే నేను యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పనేసరికి సరే పదండి అని బట్టలు పట్టుకొస్తుంది. సరే అని ఇద్దరు కూడా బయలుదేరతారు. బయలుదేరేసరికి మిథున చాలా సంతోషపడుతుంది కదా లలిత అనగానే తన ఆనందానికి అవధులు ఉండవండి. తనకు ఎంతో ఇష్టమైన భర్త తనకు సొంతం కాబోతున్నాడనేది ఒకటి, అది తన తండ్రే ఒప్పుకున్నాడనేది మరొకటి. చాలా సంబరపడిపోతుంది అనగానే అలాగే ఆ మెట్టెల ఫంక్షన్ వాళ్ళిద్దరికీ మొదటి రాత్రి కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందండి అని చెప్పనేసరికి ఖచ్చితంగా లలిత మొదటి రాత్రి ఏర్పాటు చేద్దాం, మన ఇంట్లోనే మెట్టెల ఫంక్షన్ కూడా చేద్దాము. నా కూతురికి అన్ని ముచ్చట్లు తీరాలి. అలాగే సత్యనారాయణ వ్రతం కూడా చేయిస్తే వాళ్ళిద్దరూ ఎప్పటికీ సంతోషంగా ఉంటారు అని చెప్పాను. కానీ అవునండి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి వాళ్ళు ఎవరు రారు, ఇలాంటి వాళ్ళు రాకపోతే ఏ గొడవ ఉండదు అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ వెళ్తారు. వెళ్ళేసరికి దేవా మిథున అప్పుడే ఇంటికి వస్తారు. ఎందుకు అమ్మ మిథున ఇలాంటి పిచ్చి పని చేసావు అంటూ ఇంటి దగ్గర సత్యమూర్తి శారద అంటూ ఉంటారు. ఎందుకంటే మిథున పచ్చిమిరపకాయలు తినేసింది కదా, సో దానికోసం అనేసరికి మీ అబ్బాయి అంటే నాకు ప్రాణం మామయ్య, ఆ విషయం మీ అబ్బాయికి ఎలా చెప్పినా అర్థం కావట్లేదు. ఇలా నన్ను నేను శిక్షించుకునైనా సరే మీ అబ్బాయికి చెప్తే నా ప్రేమ అర్థమవుతుందేమో, అప్పుడు నన్ను భార్యగా యాక్సెప్ట్ చేస్తారేమో అని చెప్పనేసరికి దేవా నిన్ను భార్యగా యాక్సెప్ట్ చేయాలంటే నేను చెప్పాలమ్మ మిథున అని చెప్పనేసరికి నాన్న అని చెప్పాను. కానీ అవును నాన్ననే వచ్చాను అని చెప్పనగానే దేవా నన్ను భారీగా యాక్సెప్ట్ చేయట్లేదు, దానికి కారణం మీరే కదా అని చెప్పాను. కానీ అందుకే వచ్చాను. ఎక్కడున్నాడు దేవా అని చెప్పనేసరికి దేవా కాస్త వస్తాడు. ఏంటి అంకుల్ అని చెప్పాను. కానీ దేవాని గుండెలకి హత్తుకుంటాడు. నన్ను క్షమించగలవా దేవా, నీ మనసులోని ప్రేమను చంపుకొని నిన్ను దూరంగా వెళ్ళిపోమని నీ దగ్గర మాట తీసుకున్నాను. అప్పుడు నువ్వు ఎంత నరకం అనుభవించావో నేను నీ కళ్ళల్లో చూశాను. కానీ నా కూతురు ప్రేమ కోసం నేను తప్పక ఇంకా అలా ఒప్పుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది, నువ్వు లేకపోతే నా కూతురు లేదు, నువ్వే నా కూతురికి సర్వస్వం, నువ్వే అన్నీ కూడా. అలాంటి తప్పుడు నా కూతుర్ని నేను నీ నుంచి దూరం చేసి నేను ఇంకా నా కూతుర్ని బాధ పెట్టదలుచుకోలేదు. నా కూతురు అంటే ప్రాణం అని చెప్పాను కదా, మరి అలాంటి ప్రాణం బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకోగలను? అందుకే మీ ఇద్దరికి ఒకరి మీద ఉన్న ప్రేమను మరొకరు ఎలాగా అర్థం చేసుకుని బయటపడాలి అంటే నేను మీ ఇద్దరికి మధ్యలో ఉండకూడదు. దేవా నీకు ఆ రోజు నేను చెప్పాను కదా, నా కూతుర్ని వదిలిపెట్టేసే నా కూతురి జీవితంలోకి రాకు అని. అందుకే ఈరోజు చెప్తున్నాను, నా కూతురు నీ జీవితం, నా కూతురికి నువ్వే జీవితం, నువ్వే ఉంటే నా కూతురు ఎప్పటికీ సంతోషంగా ఉంటుంది. ఈ నాన్న లేకపోయినా నా కూతురికి నువ్వు ఉన్నావనే ధైర్యం భరోసా ఉంటే చాలు అని చెప్పనేసరికి నాన్న అని చెప్పాను. కానీ నన్ను మాట్లాడినివ్వమ్మా మిథున అని చెప్పి హరివర్ధన్ కాస్త దేవా మీద మిథునకున్న ప్రేమ, హరివర్ధన్కున్న అభిమానం అంతా కూడా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉండేసరికి
ఈలోపు శారద కాస్త కాఫీ తీసుకుని వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వదినా అని చెప్పాను కానీ ఏం కాదు అని చెప్పనేసరికి ఏమండి ఆ విషయం అనగానే ఆ రోజు మెట్టెల ఫంక్షన్ నేనే కదా ఆపించేశాను. దేవాతో నేను అలా మాట్లాడడం వల్లే దేవా మెట్టెల ఫంక్షన్లో మెట్టెలు తొడగకుండా వెళ్ళిపోయాడు. నా కూతురికి అన్ని పద్ధతి ప్రకారం జరిగించాలి. అందుకోసమని మెట్టెల ఫంక్షన్ ఏర్పాటు చేసి మెట్టెలు తొడిగించిన తర్వాత వాళ్ళిద్దరినీ అట్నుంచటే మా ఇంటికి తీసుకెళ్ళి మొదటి రాత్రి ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము అని చెప్పనేసరికి ఏంటి మీరు అనేది అని చెప్పనగానే అవును నిజమే అని చెప్పనగానే మంచి శుభవార్త చెప్పారు అని చెప్పి ఇంకా హరివర్ధన్ సత్యమూర్తి కాస్త అంటారు. ఇంకా మిథున అయితే సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎందుకు ఇవన్నీను అని చెప్పాను కానీ మీరిద్దరూ జీవితాన్ని మొదలు పెట్టొద్దా? మీ ఇద్దరి జీవితంలో ఉన్న అగాధాలన్నీ కూడా తొలగిపోయాయి. ఎప్పటికీ మీ ఇద్దరూ సంతోషంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మీ ఇద్దరికి ఆ ఫంక్షన్ ఏర్పాటు చేసి మొదటి రాత్రి ఏర్పాటు చేయాలి. అప్పుడే ఒకరి జీవితాన్ని ఒకరు అర్థం చేసుకుంటారు అని చెప్పి హరివర్ధన్ కాస్త చెప్తాడు. చెప్పేసరికి మీరు ఇదంతా మనస్ఫూర్తిగానే చేస్తున్నారా అని చెప్పాను కానీ నేను మనస్ఫూర్తిగానే చేస్తున్నాను. నా కొడుకు, నా అల్లుడు, నా కూతురు కోసమే చేస్తున్నాను. నా కూతురు, నా అల్లుడు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. వాళ్ళ మధ్య ఎలాంటి గొడవలు, ఎలాంటి చికాకులు ఏమీ లేకుండా ఎప్పుడు ఒకరినొకరు ఇష్టపడుతూ ప్రేమించుకుంటూ ఒకరి కష్టాన్ని మరొకరు పంచుకుంటూ ఇద్దరు కూడా సంతోషంగా ఉండాలి. అదే నా కోరిక అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు హరివర్ధన్ అయితే. మాట్లాడేసరికి ఇంక ఇదంతా కూడా చూస్తుంది కదా సూర్యకాంతం. చూసి చాటుకెళ్ళి త్రిపురకు ఫోన్ చేస్తుంది. ఏమైంది, ఎందుకు ఫోన్ చేసావనగానే మీ మామయ్య అత్తయ్య ఇక్కడికి వచ్చారు అని చెప్పనేసరికి వాట్, ఏం మాట్లాడుతున్నావు? మా మామయ్య అత్తయ్య అక్కడికి రావడం ఏంటి అని చెప్పాను కానీ ఏంటక్క ఏం మాట్లాడుతుంది అని చెప్పాను కానీ ఏమోరా అక్కడ ఏదో జరుగుతుందంట అని చెప్పనేసరికి ఏం జరుగుతుంది అనగానే ఏమో తెలియట్లేదు. ఆవిడ చిన్నగా తన గదంతా కూడా డెకరేట్ చేసుకుంది అని చెప్పనేసరికి మా అత్తయ్య మామయ్య వచ్చి ఏం చెప్తున్నారు అనగానే ఇంకేముంది, మిథునను దేవాని ఒకటి చేసేస్తున్నారు. రేపేమో మెట్టెల ఫంక్షన్ అంట, ఎల్లుండేమో ఇద్దరికి మొదటి రాత్రి ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు అనగానే ఇలా జరిగిందేంటి? మా మామయ్య మనసు ఎంతలా మారిపోయిందేంటి? మిథున మీద ప్రేమ ఎంతలా పొంగిపోయిందేంటి? మిథునను వదిలి ఉండలేక మా మామయ్య గారు మిథున కోసం అక్కడికి వెళ్ళిపోయారు. మిథునేమో ఇప్పుడు అక్కడ బాగానే ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? మిథునకు నా తమ్ముడికి పెళ్లి చేయాలి అని నేను ఎంతగానో ఆశపడ్డాను. ఆ ఆశలన్నీ అడియాసలు అయిపోయినట్టేనా అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి మరుసటి రోజు మెట్టెల ఫంక్షన్కి అందరూ వస్తారు. ఆదిత్య కూడా వస్తాడు. వచ్చేసరికి ఏంటి ఆదిత్య నిన్నెవరు పిలిచారు? ఇదేమన్నా పెద్దవాళ్ళ ఫంక్షన్ అనుకుంటున్నావా? మెట్టెల ఫంక్షన్, ఒక పెళ్ళైన అమ్మాయికి మెట్టెలు తొడిగే ఫంక్షను. దీనికి ఏదో ఇంపార్టెంట్గా వచ్చినట్టుగా నువ్వెందుకు వచ్చావు అంటున్నా అని చెప్పనేసరికి అదేంటత్తయ్య అలా మాట్లాడతారు అని చెప్పాను కానీ నేనే రమ్మన్నాను మామయ్య అని చెప్పాను కానీ ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? నీ ఇంటికి ఏమన్నా పిలిపించుకుంటే పిలిపించుకో ఐశ్వర్య. అయినా ఆడవాళ్ళ ఫంక్షన్కి మీ అమ్మని రమ్మని చెప్పాలి కానీ ఆదిత్యని ఎందుకు రమ్మన్నావు అని చెప్పనేసరికి అదేం లేదులే మామయ్య అని చెప్పాను కానీ సరే అని చెప్పి మెట్టెల ఫంక్షన్ కూడా అయిపోతుంది. పంతులు గారి చేత రేపు సాయంత్రం మొదటి రాత్రికి ఏర్పాటు చేయడానికి ముహూర్తాలు పెట్టమని చెప్పనేసరికి ఒక్కసారిగా ఆదిత్య పక్కకి వెళ్ళిపోయి మిథునను దేవాను శాశ్వతంగా వేరు చేయాలని ఎన్నో ప్లాన్లు వేశాను. ఏ ప్లాను వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మిథున వాడి సొంతం అయిపోతుంది అని చెప్పి చిరాకు పడుతూ ఉంటాడు. ఏంటి ఆదిత్య నువ్వు వేసిన కుట్రలన్నీ సరిగ్గా పని చేయలేదు అనుకుంటున్నావా అని చెప్పాను కానీ ఏంటా మామయ్య ఏం మాట్లాడుతున్నారు, కుట్రలేంటి అనగాని చెంప చెల్లు అనిపిస్తాడు. కుట్రలేంటా? నువ్వు ఏం చేసావో దేవాని మిథునను విడతీయడానికి ఎన్ని కుట్రలు చేసావో అన్నీ నాకు తెలిసిపోయాయి అని చెప్పనేసరికి ఏంటి మామయ్య ఏంటి మీరనేది? అన్నీ మీకు తెలిసిపోవడం ఏంటి? నేనేం చేశాను అనగానే అన్నీ నువ్వే చేశావు, అంతా నువ్వే చేశావు. ఎవరెవరి విషయంలోనో ఎన్నో తప్పులు చేసి చివరికి నా కూతురు అల్లుడి విషయంలో కూడా చాలా పెద్ద తప్పు చేశావు. నా కూతురికి అల్లుడికి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. వాళ్ళకి ఏదైనా జరుగుంటే అప్పుడు నీ పని చెప్పేవాడిని అని చెప్పి హరివర్ధన్ కాస్త అంటాడు. అది కాదు మావయ్య నేను చెప్పేది అనగానే ఇంకా చాలా ఆదిత్య మిథునకు దేవాతో ముడి పడిపోయింది. ఇంకా మిథునని ఎంత చెప్పినా ఎవరు చెప్పినా మిథున ఇంటి నుంచి బయటికి రాదు. దేవా మీద ఎన్ని నిందలు వేసినా దేవా
తప్పు చేశాడు అంటే నమ్మదు, అంత ప్రేమ ఉంది దానికి. వదిలేయడం తప్ప పట్టుకుని ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్పాను. కానీ లేదు మావయ్య, మిథునను మీ ఇంటికి తీసుకొస్తానని కానీ వదిలేసే అని చెప్తున్నాను కదా. మిథునను మా ఇంటికి తీసుకురావడం ఏంటి? మిథున అత్తవారింట్లోనే ఉండాలి, మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు. మిథున ఎక్కడికి వచ్చినా ఇక్కడ సంతోషంగా ఉండలేదు, వాళ్ళ అత్తవారింట్లోనే ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఇంకా హరివర్ధన్ కాస్త మాట్లాడతాడు. అది కాదు మామయ్య అని చెప్పనేసరికి ఇంకా వదిలేసే, ఇంకా నువ్వు దీని గురించి డిస్కషన్ పెట్టుకోవడం కంటే ఎలాంటి ఉపయోగం లేదు. వదిలేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది, నా కూతురు భవిష్యత్తు బాగుంటుంది. నా కూతురు జోలికి రావద్దు, ఇదే చివరిసారి. ఇక మీదటి ఏదైనా నా కోర్టుకి కేసు రూపంలో వచ్చిందంటే ఖచ్చితంగా నీకు యావజ్జీవ కారాగార శిక్షే వేయిస్తాను అని చెప్పి ఇంకా హరివర్ధన్ కాస్త గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. అది కాదు మామయ్య అని చెప్పాను కానీ ఇంకా మాట్లాడొద్దని చెప్పానా అని చెప్పనేసరికి లలిత అనగానే ఏంటండి అని చెప్పాను. కానీ అమ్మాయిని అబ్బాయిని మన ఇంటికి తీసుకువెళ్దామని అనుకున్నాం కదా అనగానే వాళ్ళ ఇంటికి వెళ్ళి దిష్టి తీసుకున్న తర్వాత వస్తారంటండి, ముందు పూజ అయిన తర్వాత వాళ్ళ ఇంటికే కదా వెళ్ళాలి అనగానే ఓకే సరే అయితే అని చెప్పి ఇంకా వీళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళంతా కూడా ఆటోలో ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళేసరికి ఇలా జరిగింది కదా, ఇలా జరిగేసేసరికి ఇంకా ఆ విషయాన్ని మర్చిపోతారు. 2-3 రోజులకు ఆ విషయం వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తారు అని చెప్పి లలిత చెప్పేసరికి సరే అని చెప్పి ఇంకా దేవా మిథున అందరూ ఇంటికి వస్తారు. ఇంకా శారద దేవా మిథునకు హారతి ఇచ్చి లోపలికి తీసుకొచ్చిన తర్వాత నా కొడుకు ఎంత చూడ చక్కగా ఉన్నాడో, ఇక మీదటి వీళ్ళ మధ్య ఎలాంటి కష్టాలు ఉండవు అని చెప్పి ఇంకా ఎంతగానో సంతోషపడిపోతూ ఇంకా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. హ్యాపీగా ఫీల్ అయ్యేసరికి ఇంక ఇక్కడ ఐశ్వర్య వాళ్ళు మాత్రం తట్టుకోలేకపోతారు. అటు భాగ్యానికి కూడా ఏమైంది, మీ బావగారి ఉద్యోగం అనగానే వెళ్తున్నారు అని చెప్పనేసరికి రేపు పక్క రోజే వెళ్తారు, ఎల్లుండి ఆల్రెడీ చేయవలసిన ఏర్పాట్లు చేసేసాను అని చెప్పారు. కానీ ఏం ఏర్పాట్లు చేశారు అని చెప్పనేసరికి అవన్నీ నీకు అనవసరం, నేను చేశాను అని చెప్పాను కదా, మేము చేశాము. దేవా మిథున ఖచ్చితంగా విడిపోతారు. దేవాకు నా అవసరం ఉన్నా లేకపోయినా దేవాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి లలితకు చెప్తారు. చెప్పేసరికి అవునండి జాగ్రత్తగా చూసుకోవాలి అల్లుణ్ణి అని చెప్పాను. కానీ తనకు కావాల్సినవి ఏంటో అన్నీ ఇక్కడ ఉన్న రోజులు వండిపెట్టు, నా కూతురు ఒక 20 రోజులు ఇక్కడే ఉంటుంది, దేవాని వెళ్ళి రమ్మను, లేదంటే దేవా కూడా ఉన్నా పర్వాలేదు అని చెప్పి లలిత కాస్త చెప్పేసరికి ఆదిత్య ఇటు త్రిపుర తట్టుకోలేకపోతారు. ఇదేంటక్క ఎలా జరిగింది, మామయ్యకి అసలు ఇదంతా నేనే చేస్తున్నానన్న విషయం ఎలా తెలిసిపోయింది అని చెప్పాను. కానీ ఉన్నాడు కదా ఎవరొకరు చెప్తారు అని చెప్పనేసరికి ఎవరు చెప్తారు, ఎవరు చెప్పరు, అసలు నేను మిథున మీద ఇదంతా చేశానని ఎవరు చెప్తారు, ఎవరు చెప్పరు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండేసరికి ఇంకిద్దరూ సంతోషంగా ఉండాలని వీళ్ళు అనుకుంటే వాళ్ళు మాత్రం ఎలా విడదీయాలి అని చెప్పి అనుకుంటుంటారు. అదేంట్రా మిథున మీద ప్రేమ చావదనగానే మిథున మీద ప్రేమ చావదక్క, వాళ్ళిద్దరికీ మొదటి రాత్రి అయినా పర్వాలేదు, దేవాను లేపేసైనా సరే మిథునను నేను సొంతం చేసుకుంటాను, మిథున లేకుండా నేను లేను, ఆదిత్య భార్యగానే మిథున చావాలి, మిథునను నేనే పెళ్లి చేసుకుంటాను, ఎట్టి పరిస్థితుల్లోనూ మిథునను వదులుకొనక్క అంటూ ఇంకా వీళ్ళైతే అనుకుంటారు. ఇంకా మొదటి రాత్రికి వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషంగా ఒకరినొకరు ఇష్టపడే ఉన్నారు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు కదా. సో అందుకోసమని వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా జీవితాన్ని పంచుకుంటారు. ఇంకా అలా జీవితాన్ని పంచుకోవాలని ఇద్దరు కూడా అనుకుంటారు. అలా అనుకున్న వాళ్ళు కాస్త చాలా సంతోషంగా అయితే ఇద్దరు కూడా ఒకరి కోసం ఒకరంటూ బ్రతుకుతారు. ఇంకా హరివర్ధన్ కాస్త తన కూతురి మీద ఉన్న ప్రేమతో దేవాను అసలు అల్లుడుగా ఒప్పుకోనని చెప్పి ఒప్పుకుని మళ్ళీ కాదని చెప్పి దేవాను మిథునను విడదీయాలని చూసినా మళ్ళీ ఆదిత్య లాంటి వాళ్ళు మధ్యలో వస్తారని తెలిసి దేవాను అయితే హరివర్ధన్ అల్లుడుగా అంగీకరించి మిథునను దేవాను హరివర్ధన్ కాస్త కలుపుతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.